అక్షయ్ కుమార్ కొత్త హిందీ సినిమా స్కై ఫోర్స్ రిలీజ్ అయిన మొదటి రోజు శుక్రవారం జనవరి 24న 11 కోట్లు నెట్ కలెక్ట్ చేస్తే రెండో రోజు శనివారంకి వచ్చేసరికి కలెక్షన్స్ పెరిగాయి. 21 కోట్లు వచ్చింది నెట్ రెండో రోజు. మూడో రోజు ఆదివారం రిపబ్లిక్ డే రోజు 26 కోట్లు వచ్చింది. అలా టోటల్గా 3 రోజుల్లోనే 58 కోట్లు నెట్ వచ్చింది. అంటే ఇందులో చాలా ఆఫర్లు పెట్టారు. 2 టికెట్లు కొంటే 400 క్యాష్ బ్యాక్ ఫ్రీ, ఒక టికెట్ కొంటే ఇంకో టికెట్ ఫ్రీ. ఇలాంటి ఆఫర్ల వల్ల జనాలు బాగా వచ్చారు. సినిమాకు మంచి టాక్ రివ్యూస్ కూడా పడ్డాయి. ఇక నిన్న వర్కింగ్ డే, మొదటి వర్కింగ్ డే, ఎటువంటి ఆఫర్లు లేవు. సినిమా బాగానే హోల్డ్ చేసింది. సోమవారం రోజు వర్కింగ్ డే 6 కోట్ల నెట్ అయితే వచ్చింది. టోటల్గా 4 రోజుల్లో ఈ సినిమా 64 కోట్లు నెట్ కలెక్షన్స్ అయితే వచ్చాయి. బట్ ప్రొడ్యూసర్లు 80 కోట్లని పోస్టర్ వేశారు. అంటే దాంట్లో వాళ్ళు తిరిగి ఇచ్చేయాలి క్యాష్ బ్యాక్లు, బై వన్ గెట్ వన్లు, అవన్నీ తీసేస్తే యాక్చువల్గా నెట్ వచ్చింది 64 కోట్లు. ఇక ఈ సినిమా బడ్జెట్ ఏమో 140 కోట్లు, అందులో 64 కోట్లు వెనక్కి వచ్చేసాయి. మరో 76 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అయిపోతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 76 కోట్లు అంటే మరి చూడాలి. మరి ఈరోజు మంగళవారం వర్కింగ్ డే, కొద్ది కలెక్షన్స్ తగ్గుతాయి మంగళ, బుధ, గురులో. బట్ సినిమాకి మంచి టాక్ ఉంది కాబట్టి మళ్ళీ ఈ వీకెండ్లో పుంజుకుంటుంది. సో 100 కోట్లు నెట్ అయితే కనపడుతుంది సినిమాకు ఈజీగా. ఇక ఆ పైన 140, 150 వచ్చి సినిమా హిట్ అవుతుందా లేదా అనేది చూడాలి. సినిమా అయితే బాగుంది, చాలా బాగుంది. సో ఖచ్చితంగా చూడండి. ఈ స్కై ఫోర్స్ అనే అక్షయ్ కుమార్ హిందీ సినిమా రియల్ ఇన్సిడెంట్స్ బేస్డ్ చేసుకొని తీసిన సినిమా. 1965 ఇండియా పాకిస్తాన్ వార్ పైన చాలా బాగా తీశారు. ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగుంది యాక్షన్, సెకండ్ హాఫ్ మంచి ఎమోషన్ ఉంది. సో అది మన అక్షయ్ కుమార్ స్కై ఫోర్స్. రిలీజ్ అయిన మొదటి 4 రోజుల్లో 64 కోట్ల నెట్. సినిమా బడ్జెట్ 140 కోట్లు. ఇంకా 76 కోట్లు వెనక్కి రావాలి సినిమా హిట్ అవ్వడానికి. మోస్ట్లీ వచ్చేస్తే సినిమా హిట్ అవ్వచ్చు, చూద్దాం. ఓకే, బాయ్.